Thank you, sir. Thank you. बोलो 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 हाँ बोलो. Hello friends, good morning. నా పేరు భార్గవి, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ని. సో ఆల్మోస్ట్ 18 years నేను యాజ్ మేనేజర్గా వర్క్ చేశాను. సో ఈ బిజినెస్ వెస్టీజ్ బిజినెస్ చాలా ప్యాషనెట్గా నేను మా హస్బెండ్ బిల్డ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ నో బాస్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఏదైతే మనకి ఒక సిగ్నిఫికెంట్ లైఫ్ కావాలి దాని గురించి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాము. సో రియలీ వండర్ఫుల్ టీచింగ్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి అందరు విన్నారు. సో వన్ మోర్ వండర్ఫుల్ టీచింగ్ మనం విన్నాము. థ్యాంక్ యూ. ఓకే राइट. सो अंदर की गुड आफ्टरनून, नमस्ते. सभी डिस्ट्रीब्यूटर है? नए लोग कोई है क्या? पहली बार कोई आए हैं? चलो बढ़िया, लक्की है, లక్కీ ఉన్నారు మీరు. సో నా పేరు చరణ్ సింగ్. నేను ఒక లెక్చరర్గా వర్క్ చేస్తుండే చాలా సంవత్సరాలు. तो सभी को तेलुगु ही समझ में आ रहा है ना? हिंदी कोई है? बिल्कुल हिंदी, बिल्कुल हिंदी तो कोई भी नहीं है ना? तो समझ में आ रहा है ना सभी को? बढ़िया. कोई निकला तो मैं बोलूँगा बोल के सोच रहा था. ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే జర మాట్లాడేది నాకు కూడా ఇక్కడ బాగుంటుందని అనుకున్నాను. సో విషయం ఏమున్నదంటే నేను చెప్పే అన్ని మాటలు కుల్కర్ణి సార్ చెప్పేశారు. ఇక నేనేం చెప్పాలి అని ఆలోచిస్తున్నా. ఓకే. సో వీళ్ళకి ఇట్లా చెప్దాము అట్లా చెప్దామని నేను ఏదో రాసుకొని వచ్చిన. సో మేము ఏవైతే డిస్కషన్ చేసుకున్నాము మొత్తం అదనే చెప్పేసినారు. సో ఇప్పుడు ఏం చెప్పాలి? ఓకే. సో అది ఉంటుంది కదా. సో జోక్ చెప్తున్నా. ఓకే. అట్లా ఏం లేదు. కానీ బెస్ట్ విషయం ఏమున్నదంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి లక్కీ ఉన్నారు. ఎందుకు లక్కీ ఉన్నారంటే మీకు హోప్ ఇవ్వడానికి అసలు ఎవరైనా ఉన్నారు జీవితంలో. బయట ప్రపంచంలో హోప్ ఇవ్వడానికి ఎవ్వరూ లేరు. నో వన్ ఈజ్ దేర్ టు గివ్ యూ హోప్. మీ లైఫ్ మారుతుంది బై అని నేర్పిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్న విన్నింగ్ టీంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆ లక్ ఉన్నది. మనం విన్నింగ్ టీంలో ఉన్నందుకు మనం చాలా లక్కీ అని అనుకోవాలి. సో నేను ఇవాళ చెప్పబోయే మాటలు చాలా ఇంపార్టెంట్ మాటలు అండ్ అది లైఫ్ సంబంధించిన మాటలు అండ్ లైఫ్లోనే బిజినెస్ ఉన్నది. అందు గురించి అది బిజినెస్ సంబంధించిన మాటలే ఉంటాయి. ఓకే. చూడండి, మనం అందరము ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఏం చేయలేకపోతున్నాము అన్ని విషయాలు కుల్కర్ణి సార్ చెప్పేసింది. యాక్చువల్లీ కుల్కర్ణి సార్ చెప్పిన మాటలు అది మనం చేస్తున్నామా లేమా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్క పాయింట్ మనకు ఒక చెకింగ్ పాయింట్. అది am I doing it or not? నేను అది చేస్తున్నానా, నేను అది ఫాలో చేస్తున్నానా, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ కూడా రైట్, మన లోపల ఒక మార్పు లేకపోతే ఒక ఉత్సాహం, ఒక హోప్ రావాలి. అందు గురించి నేను చెప్తున్నా. సో చాలాసేపటి నుంచి మీరు కూర్చున్నారు. జర్రా ఒకసారి లేచి ఇట్లా నిలబడండి. రైట్, కొంచెం ఇట్లా ఇట్లా చేసుకోండి. ఓకే, మెల్లగా కూర్చోండి. ఓకే. సో మీరందరూ క్లాప్స్ కొట్టినారు కదా. ఓకే, ఇప్పుడు నన్ను ఫాలో చేసుకుంటూ క్లాప్ కొట్టాలి. ఓకే, ఎందుకంటే మీరు ఎంత అలర్ట్ ఉన్నారు అది జర ఒకసారి చూసుకుందాం మనం. ఓకే. సో నేను ఎట్లా క్లాప్ కొడుతున్నా మీరు కూడా అప్పుడే క్లాప్ కొట్టాలి, అట్లనే చేయాలి. ఓకే. సో అందరు రెడీయా? ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఎక్కువ టైం తీసుకోను, టైం షార్ట్ ఉన్నది మన దగ్గర. సో నేను ఎట్లా కొడితే మీరు కూడా అట్లనే కొట్టాలి క్లాప్. నేను క్లాప్ కొట్టలే. ఓకే.
ఓకే, చలో అందరూ అలర్ట్ అయిపోయారు. సో చూడండి, నేను ఇవాళ చెప్పబోయే మాట చాలా ఇంపార్టెంట్ విషయము. మనము మన లైఫ్ మారాలి, మన లైఫ్లో ఏదో ఒకటి మనం సాధించాలి. ఓకే, సో దాని గురించే మనము చాలా ప్రయత్నం చేసుకుంటూ ఇక్కడ వరకు ఉన్నాం కదా. ఓకే, సో అందరూ ఎక్సైటెడ్ ఉన్నారా? ఎక్సైటెడ్ ఉన్నారా? గుడ్. దేని గురించి ఎక్సైటెడ్ ఉన్నారు? నేర్చుకోవడానికా? మీరు స్కూల్కి వచ్చారా ఏంటిది? ఓకే, నేను టీచర్ గాను, మీరు స్టూడెంట్ గారు. ఓకే, సో మనం ఎక్సైటెడ్ ఉన్నాము దేని గురించి? డ్రీమ్ గురించి. మనం ఎక్సైటెడ్ ఉన్నాము మన కలలు, డ్రీమ్స్ గురించి. ఓకే, సో మన లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ ఉంటే మనకు కాపాడేది ఒకే ఒక మాట ఉన్నది. ఇవాళ మన పరిస్థితి ఏమున్నది అది ఇంపార్టెంట్ కాదు, కానీ మనకు ఇది ఉన్నదా అంటే మనం లైఫ్ని మార్చుకోవడానికి ఒక హోప్ అనేటిది ఉంటుంది. ఓకే, సో మనం చేసే క్రమంలో మనము చాలా మందికి ప్లాన్ చెప్పుకుంటూ పోతాము. ఓకే, పాజిటివ్, నెగటివ్. ఓకే, ఎక్కువ సార్లు నో, తక్కువ సార్లు ఎస్ ఉంటుంది కదా. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఒకే ఒక మాట మనము ఇక్కడ మైండ్లో పెట్టుకోవాలి. నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నా? ఓకే, ఎందుకు చేస్తున్నా? ఎందుకు చేస్తున్నాము? मैं ये काम क्यों कर रहा हूँ? ఎందు గురించి? మన డ్రీమ్స్ గురించి. ఓకే, అది ఆ డ్రీమ్స్ లేదనుకో మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఓకే కదా, జాబ్ ఉన్నది, లేకపోతే బిజినెస్ ఉన్నది, లేకపోతే ఏదో ఒక వర్క్లో మనము బిజీగా ఉన్నాము. ఓకే, లేడీస్ ఉన్నారు, వాళ్ళ కిచెన్ పనిలో బిజీ ఉన్నారు. ఓకే, బయట వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు జాబ్లో బిజీ ఉంటుండే. కానీ ఇక్కడ మనం ఎందుకు వచ్చాము అంటే మన డ్రీమ్స్ గురించి వచ్చాము. సో డ్రీమ్స్ గురించి ఎప్పుడైతే మనం వచ్చామో ఆ డ్రీమ్ అనేటిది మన పర్సనల్. ఎవరిది అది? పర్సనల్. నా డ్రీమ్ నాకున్నది, మీ డ్రీమ్ ఓకే, నా డ్రీమ్ మీరు తీసుకోలేరు, మీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయలేను. మీ డ్రీమ్ గురించి మీరు పని చేస్తున్నారు, నా డ్రీమ్ గురించి నేను పని చేస్తున్నాను. సో ఈ చేసే క్రమంలోనే మనకు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటుంది. అండ్ వచ్చే టైంకే మనము అక్కడ నిలబడగలగాలి. ఎప్పుడైతే సిచ్యువేషన్స్ ఉంటాయి ఓకే, అప్పుడు మనం ఎట్లా ఉండాలి? నిలబడగలే ఉండాలి, స్టాండ్ స్టిల్ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దీని గురించి ఉండాలి, డ్రీమ్స్ గురించి ఉండాలి. డ్రీమ్ లేకపోతే ఎక్కడ ఉన్నాము, ఏ సిచ్యువేషన్లో ఉన్నాము అట్లనే ఉంటుంది. సో ఎప్పుడైతే డ్రీమ్ మనం తీసుకుంటామో అప్పటి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. తెలుసా మీకు? ఓకే, డ్రీమ్ లేదనుకో ఏం ప్రాబ్లం ఉండదు. డ్రీమ్ లేకపోతే ఏమవుతుంది? డ్రీమ్ లేకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లైఫ్ ఎట్లా ఉన్నదంటే ఎక్కడ ఉన్నాము కానీ ఒక ఊహలో ఉంటాము లైఫ్ బాగుంది అని, అంతే కదా. అదే ఒక పండుగ వస్తుంది ఓకే, పండుగ చేసుకుంటాము. డబ్బు ఉంటే డబ్బుతో, లేకపోతే లోన్ తీసుకొని పండుగ చేసుకుంటారు. దావత్ అయితే దావత్ ఎంజాయ్ చేసుకుంటాము. సో ప్రతి సిచ్యువేషన్లో ఎట్లా ఉన్నాము అట్లనే లైఫ్ పోతూ ఉంటుంది. మనం అనుకుంటాము లైఫ్ బరాబరే ఉన్నదని, కానీ ఎప్పుడైతే డ్రీమ్ అని రాసుకుంటామో అప్లైన్ అంటారు, చలో లిఖో, ఒక 5 మంచి మీకు కావాల్సిన కళలు ఇప్పుడు వరకు ఏదైతే నిజం కాలేదు రాసుకోండి అని అంటాము. రాసుకున్న తర్వాత ఇది సాధించాలంటే మీరు ఇవి పనులు చేయాలి, అప్లైన్ ఫాలో చేయాలి, సిస్టమ్ ఫాలో చేయాలి అని చెప్తాము. ఓకే, అప్పుడు చెప్పిన తర్వాత మనం బయటికి వెళ్తాము, కొంతమందికి ప్లాన్ చెప్తాము. ప్లాన్ చెప్పిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, నేను రాసుకున్న కళలు ఓకే అది నిజమవుతుందా లేదా అనేటిది క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది చాలా మందికి. వచ్చినాయి ఎవరికైనా అట్లా? హలో, వచ్చినాయి కదా? ఎస్ ఆర్ నో? ఓకే, సో క్వశ్చన్ మార్క్ వస్తుంది అంటే మీరు రైట్ వేలో ఉన్నారు.
సరైన దారిలోనే మీరు వెళ్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒక వ్యక్తి డ్రీమ్ తీసుకున్నారు అంటే అది నిజం అయ్యే వరకు మన మైండ్ కొంచెం అటు ఇటు కావచ్చు, అది స్వభావమే. కానీ మనం లక్కీ ఉన్నాము, మనకు హెల్ప్ చేయడానికి విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది, ఒక సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ తీసుకుంటూ మనం కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి. నేను చెప్పబోయే మాట ఏమున్నదంటే, మన లోపల నేను డ్రీమ్ సాధిస్తాను అని ఒక కాన్ఫిడెన్స్ ఉన్నదా లేదా? క్వశ్చన్ మార్క్, ఇట్లా ఇట్లా కాదు, నేను క్వశ్చన్ అడుగుతున్నా మీకు. నేను నా కలలు నిజం చేసుకోగలుగుతాను అని కాన్ఫిడెన్స్ ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఎస్సా నోవా? గుడ్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ కాన్ఫిడెన్సే మనకు ముందుకు తీసుకోబోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మనం డ్రీమ్ రాసుకుంటాము అండ్ ఎప్పుడైతే మనం పని చేయడం స్టార్ట్ చేస్తామో ఆ డ్రీమ్కి ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి రైట్ చాలా తేడా ఉండొచ్చు, చాలా తేడా ఉండొచ్చు. ఇవాళ ఉన్న పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి కూడా కావచ్చు, అందరికి కాదు, కొంతమందికి ఘోరమైన పరిస్థితి కావచ్చు. సో చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో, కష్టాల్లో కూడా ఉండొచ్చు. కానీ ప్రతి సిచ్యువేషన్లో కూడా నేను కాన్ఫిడెంట్గా నిలబడగలగాలి. ఆ కాన్ఫిడెన్స్ నా లోపల ఉన్నదా లేదా, అది ఒకసారి మనము ఇప్పుడు చెక్ చేసుకోవాలి. తయారున్నారా? ఓకే. సో ఈ కాన్ఫిడెన్స్ మన లోపల ఉండాలి అనుకుంటే ఫస్ట్ పాయింట్ ఏముండాలి అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇవాళ ఉన్న నాకు పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, డబ్బులు ఉండడం కూడా కావచ్చు, డబ్బులు లేకపోవడం కూడా కావచ్చు, టీం ఉండడం కూడా కావచ్చు, టీం లేకపోవడం కూడా కావచ్చు. ఓకే, అప్లైన్ మంచిగా కూడా కావచ్చు, అప్లైన్ సపోర్టివ్ కూడా లేకపోవచ్చు, ఎన్నో సిచ్యువేషన్స్ ఉండొచ్చు. కానీ నాకు ఒకవేళ నా డ్రీమ్ ఉంటే ఫస్ట్ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్. నా సిచ్యువేషన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పటి వరకైతే నా నిజం, ఇది నా రియల్ సిచ్యువేషన్ నేను యాక్సెప్ట్ చేయలేదనుకో నేను ముందుకు వెళ్ళలేను. సో ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి యాక్సెప్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఎవరికి చెప్తున్నాను, మీకు అది ఊహించుకోండి. ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ వస్తుంది అప్పుడు మనము సగం బ్యాటిల్ విన్ అయినట్టు, సగం మనము గెలిచినట్టే, సగం మనము గెలిచినట్టే. ఎందుకంటే మనం సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయలేదనుకో మనము చాలా కుమిలిపోతూ ఉంటాం, పరేషానే ఉంటాము. పని అయితలేదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తికి నేను చెప్తున్నా, ఎంతమందికి బిజినెస్ జాయిన్ అయ్యి 2 months కన్నా ఎక్కువైంది? 2 महीने से ज़्यादा, 2 months కన్నా ఎక్కువైంది. ఓకే, సో ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు మన లోపలే మనం అనుకున్నాము బిజినెస్ అయితలేదు, బిజినెస్ కష్టంగా ఉన్నది, జనాలు వింటలేరు, అతంది అవుతుంది, నాది ఎందుకు అయితలేదు అనుకుంటున్నావా? ఎస్సా నోవా? హలో, అనుకుంటున్నాం కదా. సో ఇది మనము ఎంత ఎక్కువ అనుకుంటున్నాము అదే అవ్వడానికి మనము బీజం నాటుతున్నాం. హలో, అర్థం కాలేదేమో, మళ్ళీ చెప్తాను. ఓకే, ఒక మాట ఉన్నది, మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది. ఇంగ్లీష్లో ఒక పదం ఉన్నది, యాజ్ ఎ మ్యాన్ థింక్, అంటే మ్యాన్ ఎట్లా థింక్ చేస్తే అట్లా కావచ్చు. అరే అట్లా ఎట్లా అవుతుంది అంటే అట్లనే అవుతుంది. ఓకే, ఎంతమంది డాక్టర్ అయ్యారు అంటే వాళ్ళందరూ అనుకుంటేనే డాక్టర్ అయ్యారా, లేకపోతే సడన్లీ ఒకరోజు డాక్టర్ అయిపోయారా?
సడన్లీ ఇట్లా కాలేజీకి వెళ్తుండే డాక్టర్ అయిపోయినా, అట్లా అవుతుందా? సడన్లీ ఇంజనీర్ అయిపోతారా సార్ మనం? సడన్లీ టీచర్ అవుతారా సార్? సడన్లీ పెళ్ళి కూడా కాదు. ఓకే, దానికి కూడా ప్రాసెస్ అవుతుంది. సో సడన్లీ ఏం కాదు, ఆలోచించినాము, దాని గురించి పని చేసినాము, అప్పుడు అది సాధించినాము. కరెక్టా ఇది? మనం అనుకుంటున్నాము డ్రీమ్ ఆలోచించండి, కానీ మనం రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైతే రిజెక్షన్ వస్తుంది, పని అయితే లేదు, ఏం ఆలోచిస్తున్నాము? ఏం ఆలోచిస్తున్నాము? क्या सोच रहे साहब बोलिए? नहीं हो रहा అయితే లేదు, వింటలేరు, మీటింగ్కి రావట్లే. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు లెక్క చేయండి, ఎన్ని నేను నెగటివ్ చెప్తున్నాను, ఎన్ని పాజిటివ్ చెప్తున్నా. బ్యాలెన్స్ చేస్తే ఏది ఎక్కువ ఉంటుంది మీకు తెలుసు, నేను చెప్పాను. సో ఆ బ్యాలెన్స్ని మనము ఏం చేయాలి? పాజిటివ్ 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 పెంచాలి అంతే. ఓకే, సో మనం కాన్ఫిడెంట్గా నిలబడాలంటే మన లోపల ఏం రావాలి? నాకు రియాలిటీ తెలుసు. ఏం తెలుసు అంటే ఇవాళ నాకున్న పరిస్థితి, నాకున్న డబ్బు విషయము, నాకున్న ఫ్యామిలీ పరిస్థితి నాకే తెలుసు అది. కానీ ఆ రియాలిటీ నుంచే నేను బయటపడాలి అనుకుంటే నేను ఏం ఆలోచించాలి? పాజిటివ్ ఆలోచించాలి. సో ఈ ఫస్ట్ విషయం ఏమున్నదంటే నేను పాజిటివ్ ఆలోచించాలి. అచ్చా పాజిటివ్ ఆలోచించలేదనుకో ఏమవుతుంది? సడన్లీ మీరు డ్యూసీడీ అయిపోతారా? సడన్లీ 1 लाख రూపీస్ ఇన్కమ్ వస్తుందా? రాదు. సో నెగటివ్ ఉంటే అదే వస్తుందా, లేకపోతే పాజిటివ్ ఉంటే వస్తుందా? చెక్ యువర్ సెల్ఫ్. రోజు మనము చెక్ చేసే పాయింట్ ఇదే ఉన్నది, నేను ఎంత పాజిటివ్గా ఉండగలుగుతున్నాను. అందు గురించి మీటింగ్ ఉన్నది, అందు గురించి మార్నింగ్ జూమ్ ఉన్నది, అందు గురించి మీకు గో గ్రౌండ్కి రండి అని చెప్తున్నాము. ఓకే, ఎందుకు అంటే మనిషి ఎలాంటి విచారంలో ఉంటాడో అట్లనే తయారవడం స్టార్ట్ అయిపోతూ ఉంటాడు. తెలుసో తెలియకో మనము మన ఆలోచన ద్వారా నిర్మించబడుతున్నాము. మళ్ళీ చెప్తా, తెలుసో తెలియకో మనము మన ఆలోచన ద్వారా మనమే మనకు నిర్మిస్తున్నాము. हम हमारे अपने आप को अपने विचारों से तैयार कर रहे. कैसे तैयार कर रहे? पॉजिटिव तैयार कर रहे या कौन चेक करना? ఒక బుక్ పెట్టుకోండి, ఒక పేపర్ పెట్టుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను అసలు ఏం ఆలోచిస్తున్నాను, ఎంత ఆలోచిస్తున్నాను. అప్లైన్ ఇట్లనే చెప్తారు, మీటింగ్లో అయితే అదే చెప్తారు, మార్నింగ్ జూమ్ కూడా అదే ఉంటుంది. ఆన్ చేస్తా 40 మంది జూమ్ అటెండ్ అవుతున్నారంటే దాంట్లో 30 మంది ఆన్ చేసి సార్ మీరు మాట్లాడండి, సార్ మాట్లాడండి అంటే సార్ ఎక్కడున్నాడో ఏమో, సార్ చాలా దీర్ఘంగా. ఓకే, సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఇది చాలా సీరియస్ విషయం. నేను ఓన్లీ మీ మాటలే చెప్తున్నా, వేరే మాటలు చెప్తలేను. మీ మైండ్లో జరిగే విషయాలే ఇవాళ నేను చెప్తున్నా. నిజమా లేదా? ఓకే, సో ఫస్ట్ ఏమున్నది? యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఇవాళ ఇట్లా ఉన్నది భయ్, ఓకే నా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఓకే, దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి, ఘోరంగా ఉన్నదా, మంచిది లేదా, కష్టంగా ఉన్నదా, చాలా బాగున్నదా, మీరు ఏదైనా పేరు చెప్పండి, కానీ అది ఉన్నది. ఓకే, చాలామంది చెప్తున్నారు నా జీవితం చాలా బాగుంది అని చెప్తారు. ఓకే, కానీ బ్యాంక్లో 1 రూపాయి కూడా లేదు. సో చాలా బాగుంది అని చెప్తున్నారు అనుకోండి, పేరు చాలా బాగున్నది, కానీ బ్యాంక్లో డబ్బు ఉన్నదా లేదా? లేదని. సో మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, కానీ వాస్తవం ఏమున్నది? అది యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. యాక్సెప్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు యాక్సెప్ట్ అయిన తర్వాత నౌ ద సెకండ్ థింగ్ ఈజ్ ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటికి రావాలి. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అనుకుంటే ఫస్ట్ నా మైండ్లో ఆలోచన సరళి చేంజ్ కావాలి. చూడండి, ఆలోచన సరళి ఎందుకు చేంజ్ కావాలి అంటే
ఒక రియాలిటీ నేను చెప్తాను, మీ అందరికీ తెలిసిన రియాలిటీ. చీకటి తర్వాత ఏమొస్తుంది? ఏమొస్తుంది? వెలుతురు తర్వాత ఏమొస్తుంది? చీకటి తర్వాత ఏమొస్తుంది? వెలుతురు తర్వాత ఏమొస్తుంది? అయినా తో ప్రతి ఒక్క బ్యాడ్ సిచ్యువేషన్ తర్వాత ఒక కొత్త మంచి సిచ్యువేషన్ కూడా రాబోతుంది. ఇది వాస్తవమే. యాక్సెప్ట్ చేయగలుగుతారా? एक्सेप्टेड है लेदा? यस सर नो? हर शाम के बाद, हर रात के बाद ये दिन भी जाने वाला है, एक अच्छा दिन भी आने वाला है. ఈ యొక్క హోప్ తోనే మనిషి బ్రతుకుతాడు. ఎన్నోసార్లు సందర్భం ఏమవుతుందంటే, నేను ఎంతమందికి ప్లాన్ చెప్తున్నా ఎవరు వాళ్ళు వేస్ట్ రా సార్. బిజినెస్ బాగుంది, ఇప్పుడే సార్ చెప్పారు, బిజినెస్ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, విన్నింగ్ టీమ్ సిస్టమ్ బాగుంది, చాలా మంది సక్సెస్ అవుతారు, నేను కాలేను. నా మీదనే నాకు డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఒక మనిషి, ఒక జీవము ఈ ప్రపంచంలో పుట్టినారంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఓకే, ఎవరు వేస్ట్ లేరు ఇక్కడ. మనమే వేస్ట్ అని మనమే అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకటి అనుకున్నాము, అది సాధించలేకపోవడం వల్ల వేస్ట్ అని అనుకుంటున్నాము. అది ఎందుకు అనుకున్నారు? అది అనుకున్నారు, అందు గురించి వేస్ట్ అని అనుకుంటున్నారు. అది అనుకోవడం లేదనుకో, ఏదైనా వేస్ట్ అనిపిస్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక 10 minutesలో నేను ఏం చేస్తాను అన్నమాట. చైనాలో ఎప్పుడైతే వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది 1947లో, సో వాళ్ళకు ఆకలి చాలా ప్రాబ్లం ఉండే, జనాభాకి భోజనం లేకుండే, ఎంత పండిస్తున్నారు అది సరిపోవడం లేదు. సో వాళ్ళ ప్రెసిడెంట్ మావో అని ఉండే. మావో తెలుసు కదా, ఒక చైనా ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన చాలా గమనిస్తే ఏం అర్థమైందంటే, ఆ దేశంలో పక్షులు ఎక్కువ ఉన్నాయి. పక్షులు అంటే చిన్న చిన్న పిట్టలు, స్పారో అంటారు. స్పారో క్యాబుల్ తెలుగు పిచ్చుక అనుకోండి. సో దాని మీద క్యాల్కులేషన్ చేస్తే ఒక పిచ్చుక సంవత్సరానికి 4 కిలోల బియ్యం లేకపోతే గోధుమ తినేస్తుందట. బ్రతకాలంటే తినాలి కదా, మనం కుంటల్లో తింటున్నాము, ఆమె కేజీల్లో తింటుంది. ఓకే, సో అమ్మ అంటే ఈ దేశంలో ఇన్ని లక్షల్లో ఈ పిట్టలు ఉన్నాయి కదా, సో మన మొత్తం ధాన్యము వీళ్ళే తినొస్తున్నాయని ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఎక్కడ పిట్ట దొరికితే చంపేయాలి. ఏం చేయాలి? గవర్నమెంట్ ఆర్డర్ అది. అచ్చా, మీరు 40 పిచ్చిక మీరు చంపినారనుకో, మీకు అవార్డు, క్యాష్ అవార్డు 200, 300, 500. అట్లా ఒక 2 సంవత్సరాల లోపల చైనాలో మొత్తం పిచ్చుక అనేటిది ఏమైంది? ఇప్పుడు మనకు ధాన్యం అనేది మిగులుతుంది. ఇక పంటలు మంచిగా పండిస్తాము, మనం మంచిగా తింటాము. సో ఇప్పుడు పండించడం స్టార్ట్ చేసిండు పంట పొలాల్లో. ఇక పెట్టగానే ఇంత పెద్ద పెద్ద పురుగులు రావడం స్టార్ట్ అయింది. అది ఇదేంటబ్బా సడన్లీ పురుగులు రావడం స్టార్ట్ అయింది, ఇంతకుముందు పురుగులు లేకపోతుండే. ఇక పురుగులు వస్తే పంట వస్తుందా? हेलो, समझ में आ रहा है? हिंदी वाले देखो, सुरेश जी को समझ में आ रहा है. సో లాస్ట్ కి మళ్ళీ సైంటిస్ట్ వాళ్ళు ఏమన్నారంటే, ఈ పిచ్చుకలు ఉన్నాయి కదా, అదే ఆ పురుగుల్ని అది తినేస్తుండే అది. కానీ అది మీరు చంపేసినారు కదా, ఇప్పుడు ఆ పురుగుల్ని ఎవరు చంపుతారు మరి? మళ్ళీ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది, మళ్ళీ పిచ్చుకకి బ్రతికించాలి. చలో మళ్ళీ తీసుకురావాలి వేరే దేశాల నుంచి వాళ్ళు. చూడండి, పిచ్చుకకే తెలియదు ఆ భూ ప్రపంచంలో దానికి ఒక మంచి పాత్రత ఉన్నదని. అంటే ప్రతి జీవంకి ఒక పాత్రత ఉన్నది. నేను ఏం చేయలేను, నా జీవితం వేస్ట్, నేను ఈ బిజినెస్ చేయలేను అట్లా అనుకోవద్దు. ప్రతి ఒక్క మనిషికి ఒక విలువ ఉన్నది, ఒక పాత్రత ఉన్నది. ఆ పాత్రత మనము నిర్వహించడానికే ఇక్కడ ఉన్నాము. వీఆర్ ఫైండింగ్ ఇట్ అవుట్. ఓకే, మనం పంట పొలాల్లో అర్త్వామ్ ఎర్రల గురించి చెప్తున్నాం కదా, ఎర్రలు అది వేస్టా? కాదు. ఇప్పుడు మనము వెస్టీజ్లో వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎర్రలు ఎంత ఇంపార్టెంట్ మనం.
సో ప్రతి దానికి విలువ ఉన్నది, మన జీవితానికి కూడా, మన కళలకి కూడా విలువ ఉన్నది. ఎప్పుడు మనం చేయలేము, నాతో ఇది కాదు అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఉన్నాము అంటే సంథింగ్, ఓకే, ఒక ఉద్దేశ్యం ఉన్నది లైఫ్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్తో నేను నా మాట ముందుకు తీసుకోపోతా. ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్లో పెన్షన్ ఉంటుండే, పెన్షన్ ఉంటుంది కదా, ఉంటుంది కదా. సో ఒక తాత రిటైర్ అయిండు, ఓకే, మనవడు స్కూల్కి పోతున్నాడు. రిటైర్ అయితే తాత ఏం చేస్తాడు, ఇంట్లోనే ఉంటాడు, మంచిగా ఇంట్లోనే ఉన్నాడు. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు టీవీ చూసుకుంటా ఉంటున్నాడు, ఛాయ్ తాగుతున్నాడు, తింటున్నాడు, పండుకుంటున్నాడు, మాటలు మాట్లాడుతున్నాడు. కానీ నెల అవ్వంగానే బ్యాంక్లో ఏమొస్తుంది, టంగమని పెన్షన్ పడుతుంది. ఇక ఈ మనవడు కాలేజ్ ఖతమైంది, కొత్త జాబ్ జాయిన్ అయ్యిండు. జాబ్ జాయిన్ అయితే ఎంత కష్టపడితే 10,000 జాబ్, 10,000 ఫస్ట్ జాబ్ కదా, ఎంత శాలరీ వస్తుంది, 10,000 శాలరీ వస్తుంది. అండ్ తాతకు 50,000 పెన్షన్ వస్తుంది. ఇక అతనికి ఇక్కడ గుర్రమని తిరుగుతున్నది. నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నా, నాకు 10,000 శాలరీ ఉన్నది. కానీ తాత ఏం చేస్తలేడు, ఇంట్లోనే కూర్చొని ఉన్నాడు. కానీ నెలకు ఎంత వస్తుంది, 50,000. ఇది ఘోరమైన పరిస్థితి, ఇది అన్యాయం. ఇట్లా ఓ దేవుడా ఇది అన్యాయం అని, నిజమేనా అది? అప్పుడు అతను చాలా కోపంతో తండ్రి దగ్గర పోయి, ఏం తండ్రి, నేం నాన్న ఇది, నేను ఇంత కష్టపడితే నాకు ఇంతే వస్తుంది, మీ నాన్నగారు అంటే మన తాతగారు మంచిగా మంచం మీద కూర్చొని ఉంటాడు, ప్రతి నెల టక్ టక్ డబ్బులు వస్తుంది. అప్పుడు నాన్న చెప్తాడు, చూడు నాన్న నువ్వు పుట్టలే, అప్పటి నుంచి అతను కష్టపడుతుండు, హార్డ్ వర్క్ చేస్తుండు. ఇప్పుడు అతను దాని యొక్క ఫలితం ఇప్పుడు అర్థమైంది కదా. సో మన లైఫ్లో కూడా ఏదైనా జరుగుతున్నది అంటే, ఓకే, సో ఏదో ఒకటి మనము చేసేది ఉన్నది, చేసిన తర్వాత దాని యొక్క ఫలితం మనకు ఖచ్చితంగా వచ్చేది ఉంటుంది. ఎవరికైతే జల్దీ వస్తుంది అనుకోవాలి, వాళ్ళకు పెన్షన్ వస్తుంది. క్లియర్ అయిందా మాట? అరే వేరే వాళ్ళకి చూసిన తర్వాత వాళ్ళది అయిపోయింది, నాది అయితే లేదు, వాళ్ళది అయిపోయింది, నేను చేయలేనా. డోంట్ కంపేర్. ఫస్ట్ పాయింట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఒకే ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏమున్నది అంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. వాళ్ళ జీవిత పోరాటం వాళ్ళు చేసుకుంటున్నారు, మీ జీవిత పోరాటం మీరు చేసుకోవాలి. వాళ్ళ లెవెల్ వేరే ఉన్నది, మీ లెవెల్ వేరే ఉన్నది. వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే మనం ఏమీ చేయలేము. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకునేది ఏమున్నదంటే డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఇంకా ఈ కంపారిజన్ ఎక్కడి వరకు పోతుంది తెలుసా? లాస్ట్కి అస్సలు మా అప్లైనే బేకార్, నేను ఇక్కడ రిజైన్ చేసి వేరే అప్లైన్ దగ్గర పోతే, అతని దగ్గర పోతే నేను జల్దీగా సక్సెస్ అవుతా. ఇది అపోహ. ఇది ఎందుకు అంటే నువ్వు ఎక్కడైనా జాబ్ చేయి, పెన్షన్ అయితే వస్తుంది కదా. పెన్షన్ రావాలంటే జాబ్ అయితే చేయాలి కదా. హలో, సో ఎక్కడ కష్టపడాలి, కష్టపడండి. ఎప్పుడు ఇచ్చేది ఉంటే భగవంతుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అండ్ ఇమ్మీడియట్లీ ఇస్తారు. ఇమ్మీడియట్లీ ఇస్తారని నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇమ్మీడియట్లీ అతను ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, కానీ మనకు కనిపించడం అనేది కొంచెం అటు ఇటు లేట్ కావచ్చు. ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేస్తారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ మనం కష్టపడుతున్నాము అంటే మనం లోపల చేంజ్ చేసుకొస్తున్నాము. చేంజ్ ఎక్కడ వస్తుంది? మన లోపల చేంజ్ వస్తుంది. దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్లో చేంజ్ వస్తుంది, ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఇది నిజం. ఇది మీరు నమ్ముతారా లేరా, కానీ మార్పు లోపల నుంచి రావాలి. మనం ఎంత పని చేస్తున్నాము, సక్సెస్ రావట్లేదు అంటే మనము నేర్చుకుంటున్నాము. మన లోపల ఇంకొకటి ఏదో ఒక స్కిల్ ఉన్నది. చూడండి, పిల్లలది ఒక పజిల్ గేమ్ ఉంటుంది. పజిల్ గేమ్ ఐడియా ఉందా? పజిల్ గేమ్లో ఇట్లా ఇట్లా పీసెస్ ఉంటాయి కదా. పిల్లలకి ఇచ్చేస్తే వాళ్ళు అన్ని పీసెస్కి ఇట్లా 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 పెట్టేస్తే ఒక మంచి ఫేస్ తయారవుతుంది. తెలుసా ఈ గేమ్? తెలుసా? సో ఇప్పుడు ఈ మొత్తం గేమ్లో ఆ ఫేస్ తయారైతలేదు. ఎందుకు తయారైతలేదు అంటే
రెండు ఈ పీసెస్ ఉంటాయి కదా అది మిస్ అయినాయి. ఏమైనాయి? మిస్ అయింది. సో ఫేస్ తయారవుతుందా? ఫేస్ తయారు కాదు. సో అప్పుడు ఆ గేమ్ ఆడుకుంటున్న వ్యక్తి ఏం చేయాలి? ఆ మిస్సింగ్ పీసెస్ని ఎతకాలి. ఆ మిస్సింగ్ పీసెస్ని ఎతికి అక్కడ పెట్టేస్తే అక్కడ మొత్తం కంప్లీట్గా అది కంప్లీట్. సో మనకు కూడా సక్సెస్ రావట్లేదు. ఓకే, సక్సెస్ మనకు ఏదో వేరే రకంగా అనిపిస్తుంది అంటే సంథింగ్ మిస్సింగ్ పీసెస్ ఉన్నాయి. సంథింగ్ మనం మిస్ చేస్తున్నాము. ఏదో ఒక స్కిల్ మన లోపల మార్పు, ఏదో ఒక మాట మనం మిస్ చేస్తున్నాము మన లైఫ్లో. అది మన యాటిట్యూడ్ కావచ్చు, మన పని చేసే విధానం కావచ్చు, మనం టీంతో మాట్లాడే పద్ధతి కావచ్చు, మనం నేర్చుకునే విధానం కావచ్చు. ఏదైనా సంథింగ్ మనం మిస్ అవ్వచ్చు. ఆ మిస్సింగ్ పాయింట్ని మనం ఒకవేళ వెతికి దానికి కరెక్ట్ చేసుకుంటే నిజంగా సక్సెస్ అనేటిది మీకు చాలా 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 దగ్గరగానే ఉన్నది. ఎంత దగ్గరగా ఉన్నది అంటే ఆ రెండు పీసెస్ దొరకంగానే పెట్టేస్తే ఎప్పుడైతే ఆ ఫేస్ తయారైపోతుంది సక్సెస్ కూడా అంత దగ్గరే ఉన్నది. సో దీని గురించే మనం అప్లైన్ని నమ్మాలి అని అంటాము. ఓకే, అప్లైన్ని ఎందుకు నమ్మాలి అంటే అప్లైన్కి ఏం కనిపిస్తుంది? మనకు కనిపించదు. అప్లైన్కి ఏం కనిపిస్తుంది? మనకు కనిపించదు. అప్లైన్ అంటున్నాడు నువ్వు పో, అక్కడ ఉన్నది నువ్వు పో అంటే ఏం లేదు సార్ ఇక్కడ గోడ ఉన్నది ఏం కనిపిస్తలేదు ఉన్నారు. అరే నువ్వు చేసుకుంటూ పోయి అవుతుంది, నువ్వు పో, ఇంకా 10 course స్టెప్స్ చేయి, ఇంకొకసారి ప్లాన్. ఏం చెప్పాలి సార్? గోడ నో నో నో, ఇంత పెద్ద గోడ ఉన్నది. ఆ గోడకి నువ్వు కొట్టుకుంటూ ఒక రోజు ఆ గోడ పగిలిపోతే అటువైపు లక్షల్లో కోట్లలో ఇన్కమ్ ఉన్నది. ఓకే, కానీ గోడ మన గురించి ఈ హైట్లో ఉన్నది, కానీ అప్లైన్ మీద అక్కడ నిలబడి ఉన్నాడు. అప్లైన్కి ఇంతే కనిపిస్తుంది, అరే ఇక్కడే ఉన్నది నువ్వు చూడు. సో అప్లైన్ మీద ఉంటారు కదా, అప్లైన్కి కనిపిస్తూ ఉంటుంది. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. ఓకే, సో ఇంకొక విషయం నేను నా టాక్ని ఏం చేస్తా, ఎందుకంటే చాలా పాయింట్స్ మనకు సార్ చెప్పేశారు. మన లోపల కొన్ని ఫియర్స్ ఉంటాయి. ఫేస్ దట్ ఫియర్స్. మన లోపల కొన్ని భయాలు ఉంటాయి. భయాలు అంటే మనము కొన్ని విషయాల్ని మనము ఇగ్నోర్ చేస్తున్నాము. వద్దులే మనకు అది నాతో కాదు. ఓకే, చాలామంది స్టార్టింగ్ టైంలోనే ఏం చేస్తారంటే అప్లైన్ మీరు రండి, నేను చెప్తే వీళ్ళు వింటలేరు, అప్లైన్ వస్తే వింటారు. ఇంకొక మంచి పాయింట్ అందరూ ఏం నేర్చుకున్నారు తెలుసా? ఓకే, మొత్తం ప్లాన్ చెప్పి మా పెద్ద సార్ ఉన్నాడు అతను వస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది. అతను వచ్చినాడు అనుకో అప్పుడు మీ బిజినెస్ అంటే అంతా చెప్పిన తర్వాత నేను వేస్ట్ గాడిని, మా అప్లైన్ బెస్ట్ గారు. ఇప్పుడు మీ యాజ్ ఏ అప్లైన్ మీ మీద అతనికి శ్రద్ధ ఉంటుందా? సో ఆల్వేస్ మనము అప్లైన్కి ఎంత పెట్టుకుంటున్నామంటే ప్రతిదానికి అప్లైన్ని పిలిపిస్తున్నాము. మనం డిపెండ్ అయిపోయినాము ఎవరి మీద? అప్లైన్ మీద. ఎవరి ముందు? మీ టీం ముందే మీరు అట్లా చేసుకుంటారు ఒక్కొక్కసారి. సో అప్లైన్కి మనము మీటింగ్స్ గురించి, ట్రైనింగ్ గురించి, హెల్ప్ గురించి, కౌన్సిలింగ్ గురించి అప్లైన్ మాట చెప్పండి, కానీ పని చేసే టైంకి నేను ఉన్నాను కదా, ఈ మాట చాలా ఇంపార్టెంట్. నేను ఉన్నాను కదా, మనం కలిసి పని చేద్దాం. ఓకే, థర్డ్ పర్సన్ని ఎప్పుడైతే మీరు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తారు మీ విలువ అక్కడ తగ్గిపోతుంది. థర్డ్ పర్సన్తో నేను నేర్చుకుంటున్నాను అంతా చెప్పండి చాలు. థర్డ్ పర్సన్ మీటింగ్లో కలుస్తారు, మీరు వస్తే మీటింగ్కి మీరు కూడా నేర్చుకోగలుగుతారు. అప్లైన్ మీద డిపెండెన్సీ పెట్టుకుంటే, ప్రతిదానికి అప్లైన్ మీద తోసేస్తే ఓకే మనం ఇక్కడ సక్సెస్ తీసుకోలేము, ముందుకు వెళ్ళలేము. ఓకే, అచ్చా డ్రీమ్స్ ఎవరిది? ఓకే, వెరీ గుడ్. డబ్బులు ఎవరికి కావాలి? బ్యాంక్లో ప్రతి నెల 1 lakh ఇన్కమ్ ఎవరికి కావాలి? మరి పని చేసే టైంకి అప్లైన్ ఎందుకు కావాలి? అప్లైన్ మీతోనే ఉన్నారు. నా అప్లైన్ ఇంద్రవీర్ భయ్య అండ్ ఎస్పీ బాల్ సాబ్ దూరం ఉంటుండే. ఓకే, ఒకరోజు ఎస్పీ బాల్ సాబ్ ఏమన్నారు తెలుసా నాకు?
నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఊహించుకో, ఇంకా మాట్లాడుకో అని అన్నాను. అర్థం కాలేదా? ఇక్కడ ఎస్బాన్ సాబ్ ఉన్నారు, ఇక మాట్లాడుకో, ఏదైనా ఉంటే అతను ఉన్నారు కదా, చూసుకుంటాడు కదా అని. ఇక ఆ ధైర్యంతో చెప్పుకుంటూ పోయినాం. అంటే నేను ఏం చెప్తున్నానంటే కొన్ని భయాలు ఉన్నాయి, మన లోపల ఒక భయం ఉన్నది, నేను చేయలేనేమో, మా అప్లైన్ వస్తేనే అవుతుందేమో, ఒక మాట ఉండిపోతుంది లోపల, అది తీసేయండి. ఆ భయం తీసేస్తే మీరు ఒక పెద్ద లీడర్ లాగా తయారు కావచ్చు. సో ఫేస్ యువర్ ఫియర్స్. ఎక్కడైతే భయం ఉన్నది దానికి ఎదురుగా నిలబడండి, ఫేస్ చేయండి. అది ఫేస్ చేసుకుంటే గెలుపు మీదే ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఉన్నది, ప్రతి విషయంలో మనకు మన మైండ్ సెట్ని మనము పాజిటివ్గా ఛార్జ్గా ఉండాలి అనుకుంటే మన సాంగత్యాన్ని మనం కాపాడుకోవాలి. ఓకే. ఇప్పుడే నేను అన్నాను, మనం మీటింగ్కి ఎందుకు రావాలి అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్లో మనం ఉంటే మనం పాజిటివ్గానే ఉంటాము. ఇప్పుడు ఈ బిజినెస్ నేను మానేసినాను అనుకో, నేను నా గురించి చెప్తున్నా, మీరు మీ గురించి ఆలోచించండి. ఓకేనా? ఇది బిజినెస్ నేను వద్దులేవై నాతో కాదు అని వదిలేసినాను అనుకో, ఫస్ట్ ఏం వదిలేస్తాం మనము? సిస్టమ్ని వదిలేస్తున్నాము, మీటింగ్ని వదిలేస్తున్నాము, అప్లైన్ని వదిలేస్తున్నాము. ఇదంతా వదిలేసిన తర్వాత ఫస్ట్ ఇది వదిలేస్తున్నాము. ఏం వదిలేస్తున్నాము? డ్రీమ్స్ని వదిలేస్తున్నాము. ఇంకా అది ఫుల్ఫిల్ అవుతుందా? ఏదైనా మార్గం ఉన్నదా? సో ఎక్కడైతే మన మైండ్కి నెగటివ్ లేకపోతే నువ్వు చేయలేవు అని ఆలోచన వస్తుంది, అక్కడే మనకు మన సిస్టమ్, మన ఏవైతే సాంగత్యం, మన అప్లైన్, మన విన్నింగ్ టీమ్ సిస్టంలో ఉన్న సిడీస్ మనకు చాలా ఎక్సైట్మెంట్, పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. సో మన సిస్టమ్ ఎనర్జీ మనము ఆల్వేస్ తీసుకుంటూ ఉండాలి. మనం చెక్ చేయాలి, నేను పాజిటివ్ ఉండడానికి సిస్టమ్ని వాడుకుంటున్నానా? ఓకే. సిస్టమ్ని వాడుకుంటున్నానంటే ఏంటిది? నేను మార్నింగ్ జూమ్ అయితే అటెండ్ చేస్తున్నా కదా, మార్నింగ్ జూమ్ అటెండ్ చేసిన తర్వాత మళ్ళీ హోల్ డేలో మొత్తం పాజిటివ్గా ఉండగలుగుతున్నామా? ఓకే. ఎప్పుడైనా మన లోపల ఏదైనా నెగటివ్ వస్తుంది అంటే ఆ విచారం ఎందుకు వస్తుంది, దానికి రీప్లేస్ చేయండి. మనం మాటికి ఏమంటాము అంటే మన రికగ్నిషన్ సిడీ చూస్తాం. మనం రికగ్నిషన్ సిడీ చూసారా? ఛత్రి రికగ్నిషన్ ఉంటుంది, డియూసిటీ రికగ్నిషన్. ఓకే. అది ఆ రికగ్నిషన్ చూసిన తర్వాత మనకు ఏం కనిపిస్తుంది అంటే, అరే వాళ్ళకు కూడా ఎన్ని కష్టాలు ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా నాకన్నా ఘోరంగా ఉండే, ఒకవేళ వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే నేనెందుకు చేయలేను? ఈ మాట ఎప్పుడు వస్తుంది? ఈ మాట ఎప్పుడు వస్తుంది? వదిలేస్తే వస్తుందా? సిస్టమ్ నుంచి బయటకు వస్తే వస్తుందా? సో చెక్ యువర్ సాంగత్యం. మన సిస్టమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని గురించి ఇంపార్టెంట్. డోంట్ లీవ్ దిస్ సిస్టమ్. ఓకే. అండ్ లాస్ట్లో ఒక మెయిన్ పాయింట్ చెప్పి నేను ఎండ్ చేస్తాను. మన లోపల ఉన్న నెగటివ్స్ని మొత్తం రైట్ ఒక పేపర్ మీద రాసేసి దాన్ని ఇట్లా 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 చేసేసి ఒక చెత్త బుడ్డిలో పడేయండి. ఎందుకు పడేయాలి అంటే నెగటివ్తో మనము సక్సెస్ తీసుకోలేము. నెగటివ్ థాట్ ప్రాసెస్తో మనము సక్సెస్ తీసుకోలేము. ఇప్పుడు నేను విత్తనాలు పెడుతున్నా టమాటాది, ఓకే, కానీ అనుకుంటున్నా నాకు బీరకాయ రావాలని, వస్తుందా? హలో, లే సార్, నేను విత్తనాలు పెట్టినా సార్, నేను దానికి గ్రాన్యూల్ కూడా పెట్టినా సార్, మాస్ కూడా కొట్టినా సార్, కానీ టమాటా వచ్చింది సార్, నాకు టమాటా వద్దు, నాకు బీరకాయలే కావాలంటే భయ్ నువ్వు స్టార్టింగే తప్పు చేస్తున్నావు. నువ్వు విత్తనాలు ఏదో నాటుతున్నావు కానీ నీకు రిజల్ట్ వేరే రావాలంటే ఏదైనా వస్తుందా? సో మనకు విత్తనాలు ఏమున్నది అంటే విన్నింగ్ టీంలో విన్నింగ్ యాటిట్యూడే విత్తనం ఉన్నది. ఓకే. సో విన్నింగ్ యాటిట్యూడ్ మన లోపల రావాలి అనుకుంటే ఫస్ట్ నెగటివ్ రాయండి, పడేసేయండి. పడేసిన తర్వాత పాజిటివ్ సెల్ఫ్ టాక్ రాయండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఓకే. భార్గవి ఎన్నోసార్లు ప్రతి మీటింగ్లో చెప్తా ఉంటుంది,
మేము ఎవ్రీడే పాజిటివ్ సెల్ఫ్ టాక్ రాస్తుండే. థ్యాంక్ యూ గాడ్, మీ దయ వలన నా టీంలో చాలామంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళు సిస్టమ్ ఫాలో చేస్తున్నారు. వాళ్ళు 300 PV 500 PV చేస్తున్నారా? చేస్తలేరు. ఇప్పుడు చేస్తున్నారా? కానీ నేను విత్తనం నాటుతున్నా. అది ఇప్పుడు అది నిజం లేదు. ఇక్కడ పంటనే లేదు, ఇక్కడ మట్టి ఉన్నది, కానీ నేను బీజం నాటుతున్నా. ఒకరోజు దాని నుంచి పంట వచ్చేది ఉన్నది. సో థాట్ ప్రాసెస్లో కూడా నేను బీజం నాటుతున్నా. ఎస్, నేను నా డ్రీమ్ గురించి పని చేస్తున్నా. భగవంతుడా, నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నావు. నేను ఎవరికి ప్లాన్ చెప్తున్నా వాళ్ళు నాతో జాయిన్ అవుతున్నారు. వాళ్ళు సిస్టమ్ ఫాలో చేస్తున్నారు. వాళ్ళు మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. వాళ్ళు 300 PV క్లబ్ పూర్తిగా చేస్తున్నారు. 500 PV క్లబ్ పూర్తిగా చేస్తున్నారు. నేను నా ఫస్ట్ డ్రీమ్ కార్ నేను తీసుకుంటున్నా. ఒక్కసారి ఇప్పుడే మీరు క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూడ్చుకొని ఒక్కసారి మీరు ఊహించండి. మీ ఫస్ట్ డ్రీమ్ కార్ కావచ్చు, ఏదైనా, అది మీ చేతిలో ఇప్పుడు వచ్చేసింది అనుకోండి. ఇప్పుడే ఇక్కడే ఎట్లా అనిపిస్తుంది చూడండి. ఒకసారి క్లోజ్ యువర్ ఐస్, మీ కళ్ళు మూడ్చుకొని జస్ట్ ఇట్లా ఫీల్ చేయండి. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. మీ ఫ్యామిలీలో అందరూ చాలా హ్యాపీ ఉన్నారు. అబ్బా, కొత్తగా నువ్వు కార్ తీసుకున్నావు షోరూంలో అని అందరూ మీ గురించి మెచ్చుకుంటున్నారు. మీ ఫోటో వచ్చింది. మీ అప్లయన్స్ ద్వారా మీ కార్ అన్వేలింగ్ జరుగుతున్నది. మీకు రికగ్నిషన్ జరుగుతున్నది. అండ్ మీ 10th రోజున మీ అకౌంట్లో 1 lakh రూపీ టక్కుమని బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఊహించండి. ఎట్లా అనిపిస్తుంది? ఓపెన్ యువర్ ఐస్, మీ ఐస్ ఓపెన్ చేయండి. ఎట్లా అనిపిస్తుంది? కైసా లగా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందా? ఇది బాగా అనిపించేది మీరు రోజు ఇట్లా చేసుకుంటున్నారా, లేకపోతే నాతో అయితలేదు అని అది క్రియేట్ చేసుకుంటున్నారా? చూడండి, మనం ఎంత మిస్ చేసుకుంటున్నాము. ఏమైతలేదు అదే ఊహించుకుంటున్నాము. ఇంకా బాధాకరంగా ఉన్నది. ఇంకా ఆర్ ప్రాబ్లం, అరే ఏ నేవరా ఓ నేవరా. అండ్ ఫ్రీగా ఇప్పుడే ఇక్కడే జస్ట్ ఇట్లా 1 minute-లోనే ఊహిస్తే మంచిగా అనిపించింది కదా. ఇది మంచిగా అనిపించేది ఎక్కువ సార్లు చేయండి. ఏదైతే మంచిగా అనిపిస్తలేదు అది 10 సార్లు చేస్తున్నామా లేమా? చెప్పకండి, నాతో ఏం చెప్పకండి. ఓకే, ఏం చేయాలి అది నేను చెప్తున్నా. మనము ఒక మాట నేను చెప్తాను. ఈ లెవెల్లో వచ్చిన తర్వాత నేను, కుల్కర్ణి సార్ కావచ్చు, సలీం సార్ కావచ్చు, మేము చెప్పొచ్చు. అందు గురించి మేము చెప్తున్నాము. సార్, మీతో కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మనము ఆ రికగ్నిషన్ తీసుకున్న తర్వాత, ఓకే, అండ్ ఆ ఇన్కమ్స్ తీసుకున్న తర్వాత ఆ మజా ఉన్నదా, లేకపోతే మనము స్టార్టింగ్ టైంలో మనం ఎంత కష్టపడి సంగారెడ్డిలో అక్కడక్కడ తిరుగున్నాము ఆ లైఫ్ ఎంజాయ్మెంట్ ఉంటుండేనా, లేకపోతే ఇప్పుడున్న ఇది మనకు ఎట్లా అనిపిస్తుంది? ఆ లైఫ్ బాగుంది. ఎందుకంటే అది ప్రాసెస్ ఉండే. అది లేదు నేను సాధించాలి అని నేను అప్పుడు ఎంత తపనతో, ఎంత కష్టపడుతుండే, ఎంత ఉరుకుతుండే. ఇప్పుడు అంత జోష్ కూడా లేదు. ఓకే, మీ గురించి కాదు. సో ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఓకే, అందరికీ నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. యు ఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ ప్రాసెస్. మన ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తలేము. మనము ఏమి లేకుంటే దాన్ని ఊహించుకుంటూ చాలా పరేషానీలో ఉన్నాము. ఏం చెప్పినా అర్థమైందా? ఏమీ లేదు అది ఊహించుకుంటూ చాలా పరేషానీలో ఉన్నాము. ఎందుకంటే ఫ్యూచర్ అది ఉన్నది, ప్రెజెంట్ ఇవాళ ఏమున్నది అది యాక్సెప్ట్ చేసుకుంటూ ఇది కావాలని నేను కష్టపడుతున్నా కదా, ఎంజాయ్ దట్.
ఈ ప్రాసెస్ని మీరు ఎంజాయ్ చేసుకుంటే ఇవాళ నుంచే మన లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మన హ్యాపీనెస్ కార్ వచ్చిన తర్వాత అయితే ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువ హ్యాపీనెస్ ఈ ప్రాసెస్లో ఉన్నది. ఎందుకంటే మేము చేసిన తర్వాత మేము చెప్తున్నాము. హలో, సో మీరు లక్కీ, ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నారు. చాలామంది ప్రాసెస్లో కూడా లేరు. మీకు తెలుసా, సైన్స్ ప్రకారము 100 మందిలో 5 మందికి కూడా డ్రీమ్స్ గురించి తెలియదు. మీరు బయట వెళ్ళి ఎవరికైనా రోడ్ మీద నిలబెట్టుకొని నీకు ఏదైనా డ్రీమ్ ఉన్నదా అంటే అంటాడు. సో ఆ వ్యక్తికి డ్రీమ్ లేదంటే అతను డ్రీమ్ సాధిస్తాడా? మీకు డ్రీమ్ ఉన్నదంటే డ్రీమ్ సాధించవచ్చు కదా. సో ఎవరికైతే డ్రీమ్ ఉన్నది వాళ్ళు సాధిస్తారు. సో ప్లీజ్ 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 ఎంజాయ్ ది ప్రాసెస్. కష్టాలు అందరికీ ఉన్నది, నెగటివ్ సిచ్యువేషన్ అందరికీ ఉంటాయి. ఓకే, రాత్రి ఉన్నదనుకో అందరికీ ఎప్పుడు రైట్ వెలుతురు ఎప్పుడు వస్తుంది అని దాని గురించి ఎదురు చూస్తాము. అది ఆ రాత్రి తర్వాత వెలుతురు లేదనుకో ఆ రాత్రికి కూడా మజా రాదు మనకు. ఓకే, ఆ వెలుతురుకు కూడా మనకు మజా రాదు. సో ఎప్పుడైతే కష్టం నష్టం ఉంటుంది అప్పుడే మనకు మజా ఉంటుంది. ఓకే, ప్రతిసారి మనం ఒక ఎగ్జాంపుల్ వింటాము. మన ఈసీజీ ఇట్లా ఉంటుంది కదా, తెలుసా? ఈసీజీ పక్కనే యశోద హాస్పిటల్ ఉన్నది. ఓకే, సో ఎవరైనా బ్రతికి ఉన్నారు అంటే ఈసీజీ ఎట్లా ఉంటుంది? కింద మీద ఉంటుంది. ఇట్లనే కింద మీద కాదు, నాకు ఇట్లనే కావాలంటే హలో మరి మరి మనం అదే కోరుకుంటున్నామా? మరి కష్టం వస్తే ఎందుకు పరేషాన్ అవుతున్నారు? యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ అండ్ గెట్ రెడీ ఫర్ ది ఫ్యూచర్ ఫైట్. సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళడానికి తయారైపోవాలి. ఓకే, ఇంకో లాస్ట్ మాట చెప్తాను. మన కష్టం ఎక్కడ ఉన్నది తెలుసా? ఒక 30,000 to 40,000 రూపీస్ గురించే కష్టం ఉన్నది. మీకు మీ లైఫ్లో ఒక 30,000-40,000 రూపీస్ రెగ్యులర్లీ ఇన్కమ్ వస్తే మీకు ఇబ్బందికరంగా ఉండదు. ఆ 30,000-40,000 ఫస్ట్ మేనేజ్ చేసుకోవడం నేర్చుకోండి. అది మీరు జాబ్ చేస్తారా, మీకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నదా, చేసుకోండి నేను చెప్తున్నా. కానీ బిజినెస్ డ్రీమ్ గురించి చేయండి. ఆ 30,000-40,000 50,000 ఇన్కమ్ గురించి మీరు విఎంసీఎం అయ్యే అవకాశం, 10 లక్షల ఇన్కమ్ సంపాదన చేసే అవకాశాన్ని మనము వదిలేస్తే అది తెలివితనమా లేకపోతే దానికి ఏం చెప్పాలి ఇప్పుడు నేను చెప్పలేను. సో మేనేజ్ యువర్ మనీ. మీ మనీ 40,000 50,000 ఎట్లా మేనేజ్ చేయొచ్చు? ఇవాళ లేదనుకుంటే ఎక్కడైనా సంపాదన చేసుకోండి నేను అంటాను. ఇది పార్ట్ టైం అయినా చేయండి, బట్ వర్క్ ఫర్ యువర్ డ్రీమ్. ఈ బిజినెస్లో చాలా పవర్ ఉన్నది, ఇది ఆల్రెడీ ప్రూవెన్. దీని గురించి ఏదైనా డౌట్ ఉన్నదా? సో మేనేజ్ యువర్ దట్ స్మాల్ మినిమం బ్యాకప్ అమౌంట్ అంటారు. దాన్ని ఏమంటారు? బ్యాకప్ అమౌంట్. దాని గురించి కూర్చోండి. మీరు మీ ఫ్యామిలీ, భార్య, పిల్లలు వింటే ఓకే, లేకపోతే మీరే డిసైడ్ చేయండి. మినిమం మనకు ఏం కావాలి ఇల్లు గడపాలంటే. మేనేజ్ ఇట్ ఫస్ట్, దాని తర్వాత లెటస్ వర్క్ హార్డ్ ఫర్ డ్రీమ్. ఓకే, సో దీని గురించి లాస్ట్లో ఒకే ఒక మాట ఉన్నది, మీ రిలేషన్షిప్ బాగుండాలి. ఏం బాగుండాలి? ఎవరితో? ఫస్ట్ మీ ఫ్యామిలీతో, నెక్స్ట్ మీ అప్లైన్తో. ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ బాగుంటుంది, ఓకే, మన ఫ్యామిలీలో బాగుండాలి. ఓకే, కూర్చోండి. అప్స్ అండ్ డౌన్స్ వస్తే కూడా మనము ధైర్యంగా నిలబడదాము అని డిసైడ్ అయిపోండి. మేము డిసైడ్ అయినాము, నేను భార్గవి డిసైడ్ అయినాము. ఇక్కడ కుల్కర్ణి సార్, షీలా మేడం డిసైడ్ అయ్యారు. ఒక్కొక్క స్టోరీ వింటే మీరు ఇట్లా ఏడ్చుకోవచ్చు. సలీం గారి స్టోరీ వింటే ఏడ్చుకోవచ్చు, మా స్టోరీ వింటే ఏడ్చుకోవచ్చు. అట్లనే మీ స్టోరీ కూడా ఉన్నది, మేము కూడా ఏడ్చుకుంటాం. కానీ ఎప్పుడు వినొచ్చు? మీరు జల్దీ మీరు డియూసిడి అయిపోవాలి, స్టేజ్ మీద రావాలి, మేము వింటాం. సో ఆ మినిమం అమౌంట్ మేనేజ్ చేయడం నేర్చుకోండి. అండ్ దాని గురించే మీ రిలేషన్షిప్ మీ అప్లయన్స్తో అండ్ మీ ఫ్యామిలీతో బాగుండాలి. నెక్స్ట్
మీ టీంతో కూడా మీ రిలేషన్షిప్ బాగుండాలి. ఎందుకంటే ఎంత విశ్వాసం మీకు మీ అప్లైన్ మీద ఉన్నది అంతే విశ్వాసం మీరు మీ టీం పైన పెట్టుకోండి. మీ టీంతో మీకు సక్సెస్ వచ్చేది ఉన్నది. ఇవాళ ఈ టీం అని కాదు, ఇప్పుడు ఈ డౌన్ లైన్ ఉన్నాడు, ఇతనితోనే నాకు కంప్లీట్ అయితే కాదు, ఇతని వెనుక లక్షలాది మంది వచ్చే వాళ్ళు ఉన్నారు. నేను ఒక వ్యక్తి జాయిన్ అయినా ఇంద్రవీర్ సార్ దగ్గర, కానీ ఇవాళ 7 lakhs పీపుల్ ఉన్నారు టీంలో. అంటే నేను చరణ్ సింగ్ అని ఒక వ్యక్తికి చూస్తే అంతే, నా టీం వెనుక 100 crores టర్న్ చేసే టీం వచ్చేస్తుంది. సో మీకు కూడా అంత పెద్ద టీం వచ్చేది ఉన్నది, విశ్వాసం పెట్టుకోండి. కానీ టీం పైన విశ్వాసం పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మన యాటిట్యూడ్ బాగుండాలి. అందరి లోపల ఇవాళ వరకు ఏదైనా ఎక్కువ తక్కువ అవుతుందంటే దానికి రెస్పాన్సిబుల్ నేనే అని అనుకోండి. నా లోపల ఏదో ఒకటి మిస్సింగ్ పాయింట్ ఉన్నది. నా యాటిట్యూడ్ కావచ్చు, నా వర్కింగ్ హ్యాబిట్ కావచ్చు, నా ఆలోచన సరళి కావచ్చు, ఏదైనా సంథింగ్ కావచ్చు, అది నేను కరెక్ట్ చేసుకుంటా. అది కరెక్ట్ చేసుకుంటే 100% నాకు సక్సెస్ వచ్చేది ఉన్నది. ఎందుకు అంటే నేను ఒక స్టోరీ నేను చెప్పేసిన, ఓకే మీరు జాబ్ చేస్తున్నారంటే దాని రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. సో ఈ ప్రపంచంలో కూడా మీరు ఏదైనా కష్టపడుతున్నారు అంటే ఇచ్చే వ్యక్తి అక్కడ ఎక్కడున్నారు? అర్థమవుతుందా? భగవంతుడు ఉన్నారు. ఓకే, ఇచ్చేవాళ్ళు భగవంతుడు 100% మీకు ఇస్తారు. ఇది నా కూడా నమ్మకం ఉన్నది. ఇది మన విన్నింగ్ టీమ్ సిస్టంలో బారిల్ సాబ్ కూడా ఇన్ భావం కా ఫల్ క్యా హోగా దాంట్లో కూడా చాలాసార్లు చెప్పినారు. సో ఒక నమ్మకంతో మనము కాన్ఫిడెంట్గా మనం చేసే ప్రాసెస్ ఎంత పెద్ద ప్రాసెస్ అంటే కాబోయే కొన్ని రోజుల తర్వాత నేను కూడా డీసీడీ కాబోతున్నాను, ఈ ఉత్సాహంతో మనం పని చేయాలి. కాబోయే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల లోపలే నేను కూడా ఆ స్టేజ్ మీద ఆ రికగ్నిషన్ తీసుకోబోతున్నా, ఈ ఉత్సాహం మన లోపల రోజు ఉంటే రైట్. సో ఎక్కువ తక్కువ అయితే కూడా ఏం పర్వాలేదు. క్లియర్ అవుతుందా? లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఏం చేస్తాను నా టాక్. ఓకే, అచ్చా ఇవాళ కూడా టీవీలో మనము కోల్గేట్ యాడ్ చూస్తున్నామా? చూస్తున్నాం కదా. అచ్చా కోల్గేట్ మా తాత కూడా వాడినారు, మా నాన్న కూడా వాడినారు, మేము చిన్నప్పటి నుంచి వాడుతుండే, ఇప్పుడు డెంటాష్యూర్ వాడుతున్నారు. కానీ ఇంత పాత కంపెనీ అందరికీ తెలుసు, మళ్ళీ ఇవాళ కూడా యాడ్ ఇస్తుంది కదా. ఎందుకు యాడ్ ఇస్తుంది? ఎందుకు యాడ్ ఇస్తుంది? యాడ్ ఇస్తేనే సేల్ అవుతుంది. హలో, ఓకే. కానీ ఇప్పుడు మన దగ్గర చాలా మంది అంటున్నారు, సార్ నేను అందరికి చెప్తున్నా, వాళ్ళకు వెస్టీజ్ తెలుసు అట, వాళ్ళకు కూడా ఆ గ్రామంలో వెస్టీజ్ వచ్చేసింది సార్. అరే వచ్చేసింది, అందరికీ తెలుసు అది. కోల్గేట్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చేసింది, కానీ ఇవాళ కూడా వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు కదా, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, ఇది ఉన్నదా అని మళ్ళీ యాడ్ ఇస్తున్నారు కదా. ఇంత చెప్తే కూడా ఎవరైతే ఇవాళ చెప్తున్నారో వాళ్ళకు టర్న్ ఓవర్ వస్తుంది. ఇవాళ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పని చేస్తున్నారో ఆ కోల్గేట్కి టర్న్ ఓవర్ వస్తుంది కదా. మీరు కూడా ఇవాళ కూడా మళ్ళీ చెప్పండి, మళ్ళీ మీకు కూడా టర్న్ ఓవర్ వస్తుంది, మీకు కూడా టీం వస్తుంది. ఇది వాస్తవం. ఇది వాస్తవం. లేకపోతే ఓకే 1 year తర్వాత ఈ వీళ్ళు యాడ్ ఇచ్చే వాళ్ళు యాడ్ బంద్ చేయాలి. మరి ఎందుకు బంద్ చేస్తలేరు? కోకోకోలా యాడ్ ఇవాళ కూడా వస్తుంది కదా, వస్తుందా లేదా? ఏరియల్ యాడ్ ఎప్పటి నుంచి వస్తుంది? ఇక్కడ జర్ర అని ఇట్లా పోతుంది చూడండి. మేము స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి వస్తుంది అది. అంటే ఎవరైతే ఇవాళ కూడా పని చేస్తున్నారో వాళ్ళకు కూడా టర్న్ ఓవర్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. సో మీరు కూడా మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ కొత్త వాళ్ళతో మాట్లాడండి. 100% మనం పని చేసుకుంటూ ఉంటే 100% మనకు రిజల్ట్ వస్తుంది. దట్స్ ఆల్. నేను ఇవాళ చెప్పే విషయం ఒకటే ఉంది. ఓకే, సో ఇవాళ అవుట్కమ్, మన మీటింగ్ యొక్క అవుట్కమ్ ఏముండాలి? ఇవాళ చెప్పిన అగ్రి గురించి మనకు గణేష్ గారు చెప్పారు, కొత్త వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి అనితాక చెప్పారు, మనం ఏమేమి మిస్టేక్స్ చేస్తుండే ఏమేం చేయాలి దాని గురించి కుల్కర్ణి సార్ చెప్పారు. ఇదంతా విన్న తర్వాత ఒక విశ్వాసంతో ఒక కాన్ఫిడెన్స్తో మనము పని చేసేది ఉన్నది. ఒక కొత్త ఎనర్జీతో మనం ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేసేది ఉన్నది. మీకు తెలుసా, నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు రిజల్ట్ రావట్లేదు, ఇట్లా అందరూ అనుకుంటా ఉంటారు. అనుకుంటారా లేరా? అనుకోవాలి.
నో ప్రాబ్లం. వర్షం వస్తుంది బయటికి వెళ్ళకు, వర్షం తగ్గిన తర్వాత వెళ్ళాలి. దీని యొక్క అర్థం అది ఉన్నది. అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. వర్షం వస్తుంది అంటే నేను పని మానేస్తా కాదు, జర్ర వెయిట్ చేయి, వర్షం తగ్గుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళొచ్చు. సో మనకు కూడా ఈ సిచ్యువేషన్ ఉన్నది అంటే జర మబ్బుగా ఉన్నది, మబ్బు పోతుంది, మళ్ళీ వెళ్తూనే వస్తుంది, పని చేస్తూ ఉండు, ఓదలకు. వెనుక అర్థం అది ఉన్నది. సో సిచ్యువేशंस అనేటిది టెంపరరీ. आज मेरे से बिजनेस नहीं होता ऐसा नहीं है, थोड़ा टाइम ठीक नहीं है. ఓకే, నాతో కాదు అని కాదు, జర్ర టైం బరాబర్ లేదు, జర్ర ఓపిక పడు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఈ భావనతో మనం చేయాలి. ఇది లేదనుకో, సరే భయ్ ఇది లేదనుకో, మరి వేరే ఏదైనా ఉన్నదా? ఉందా మన చేతుల్లో? కుछ है क्या साहब अपने हाथ में? ఓకే, సో నేను చాలా ఓపెన్గా ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడినాను. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్ అందరికీ రావచ్చు, వచ్చిందేమో, కానీ ఇది వాస్తవం. ఓకే, సో ప్రతి రాత్రి తర్వాత ఒక సవేరా, ఓకే, ఒక ఉదయం అనేటిది ఉన్నది ఈ హోప్తో. అండ్ మీ లోపల డియూసిడి అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నేను హైదరాబాద్లోనే చాలా మందికి 0 నుంచి డియూసిడి అయ్యే వరకు చూశాను. సార్కి చూశాను, అక్కడ ఉన్న సురేష్ భయ్యాని చూశాను, ఓకే, సలీం సార్ని చూశాను, పురుషోత్తం దాసుకి చూశాను. అందరూ ఇట్లనే వచ్చి ఒకరోజు కూర్చున్నారు, ఇట్లనే ఒక పని చేయడం స్టార్ట్ చేసిండ్రు. చేసుకుంటూ ఒకరోజు వాళ్ళు కూడా డియూసిడి అయ్యారు. మీరు కూడా వాళ్ళకన్నా వేరే వ్యక్తులు కారు, సేమ్ ఉన్నారు. ఇట్స్ జస్ట్ ఎ ప్రాసెస్. లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ప్రాసెస్. పని మీద ధ్యాసం పెడదాము, రిజల్ట్ 100% వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్, ఆల్ ది బెస్ట్.